హాయ్ గైస్ అందరికీ. హౌస్లో గుడ్డు గుడ్డు పోయిందా? గుడ్డు పోవడం పెట్టరు స్వామి. ఆ చిన్న బామ్మని పెద్దగారితో గొడవ అన్నట్టు ఇంత గుడ్డు కోసం ఎంత గొడవ ఆడుకున్నారు హౌస్లో. నాకు భలే కామెడీ అనిపించింది అబ్బా. చూద్దాం అసలు ఆ హౌస్లో అసలు ఎవరి మిస్టేక్. గుడ్డు పోయిందని వదిలేండిరా బాబు, గుడ్డు కోసం గొడవ పెట్టరా అంత హౌస్లో. సరే, గుడ్డు కోసం గొడవ అయ్యింది చూద్దాం. నిన్న నామినేషన్ ప్రక్రియ కంటిన్యూ అయ్యింది కదా. అసలు నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది ఏంటి ఆల్రెడీ మీరు చూసుంటారు. ఒకసారి మనం కంప్లీట్గా ఒకసారి చెప్పుకుందాం. యాక్చువల్గా ఇక్కడ ఓనర్స్ బాగా నామినేట్ చేశారు టెనెంట్స్ ఒక పాయింట్ అక్కడ నామినేషన్ ప్రక్రియలో మర్చిపోయి తర్వాత ఏమని పాయింట్ ట్రై చేశాడు. నాకు గుడ్ అనిపించింది. ఏంటంటే పాయింట్, ఇప్పుడు ఓనర్స్కి హ్యామర్ ఇవ్వాలి. టెనెంట్స్ ఎవరైతే ఓనర్స్కి హ్యామర్ ఇస్తారో హ్యామర్ తీసుకున్న ప్రతి ఓనరు సేఫ్ అయినట్టే అన్నప్పుడు ఫస్ట్ ఎవరికి దక్కింది హ్యామరు? కళ్యాణ్కి దక్కింది. ఆర్మీ మ్యాన్ కళ్యాణ్కి దక్కినప్పుడు ప్రతి ఒక్క టెనెంట్ కూడా కళ్యాణ్కే ఇస్తే మిగతా రిమైనింగ్ ఫైవ్ ఓనర్స్ కూడా డేంజర్ జోన్ ఉంటారు కదా. ఒక ఓనర్ మాత్రమే సేఫ్లో ఉన్నట్టు, మిగతా 5 డేంజర్ జోన్ ఉన్నట్టే. ఈ 5 కనీసం అట్లీస్ట్ 3 నామినేషన్లో ఉంది ఈరోజు. అప్పుడు ఇక్కడ టెనెంట్స్లో ఒకరిద్దరు ఖచ్చితంగా సేవ్ అవుతారు. వీళ్ళు చేసిన మిస్టేక్ దీనివల్ల మొత్తం టెనెంట్స్లో 9 మందిలో ఒక భరణి తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లోకి వెళ్ళిపోయారు. ఫటాఫట్ అవని. ఇక్కడ హౌస్మేట్స్లో ఓనర్స్లో ఓన్లీ పవన్ కళ్యాణ్, అది డిమాండ్ పవన్ ఒక్కడే నామినేషన్లో ఉన్నాడు. డిమాండ్ పవన్ అసలు ఎక్కడ కనబట్టలేదు అబ్బా హౌస్లో. భరణి గారు కరెక్ట్గా నామినేషన్ పాయింట్ చేశారు అనుకుంటున్నాను నేను. ఆయన కనబట్టలేదు అసలు. డిమాండ్ పవన్ ఆ డిమాండ్ పవన్కి ఇచ్చిన ఛాన్స్ నేను చెప్పినట్టు మన ఎవరైతే అగ్ని పరీక్ష షోలో ఉన్న నాగప్రసాద్ ఉన్నాడు, డబల్ స్టార్ ప్లేయర్. నాగప్రసాద్కి ఇచ్చుంటే కనీసం తన గేమ్ లేకపోయినా గేమ్ ఆడతాడు అప్పుడప్పుడు. కొంచెం ఫన్నీ యాంగిల్ ఏదో ఒకటి అనాగబా ఒక ఆట వేసిన సాంగ్ వేసుకున్నామని ఎంజాయ్ చేద్దాం. అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఈ పవన్ వచ్చిన తర్వాత ఈ పవన్ అంటే మనం అనుకుంటేది ఏంటంటే అగ్నిపరీక్ష షోలోనే తిని ఇలా ఉంటున్నాడేమో, స్టేజ్ ఫెయిర్ ఉందేమో. స్టేజ్ ఫెయిర్ అసలు ఎందుకు ఉంటుంది? ఆయన ఆల్రెడీ సెలబ్రిటీయే, ఆయనకి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఆయన వీడియోస్ చేస్తున్నారు ఇన్స్టాలో కూడా. సో స్టేజ్ ఫెయిర్ కూడా ఉండదు. ఆయనకున్న బాడీకి ఆయన ఉన్న దీనికి సంబంధం లేకుండా పోయింది. అసలు ఎక్కడ కూడా వాయిస్ నామినేషన్లో కూడా వాయిస్ పెద్దగా రైట్ చేయలేదు. భరణి గారు నామినేట్ చేస్తారు మన పవన్, అప్పుడు కూడా తను పాయింట్ రైట్ చేయలే. ఏదో అడగాలి అని 2 పాయింట్లు అడిగాడు తప్ప మెయిన్ అంటే ఆయన మీద రివర్స్లో మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం అది లేదు. ఆ క్వాలిటీస్ ఉండాలి ఫస్ట్ హౌస్లో. ఆ క్వాలిటీస్ లేకపోతే చాలా కష్టం అబ్బా సర్వేలు అవ్వడం హౌస్లో, చాలా కష్టం. అసలు ఆ పవన్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారో అర్థం కాలేదు. సరే, ఇలాగా నిన్న ఎవరు మన సుమన్ శెట్టికి నామినేట్ చేశారు. మీరు స్ట్రాంగ్గా లేరు, గేమ్ సరిగా ఆడట్లేదు, మీరు స్ట్రెంత్ లేదు అని చెప్పేసి మాస్క్ మ్యాన్. దాన్ని నిరూపించుకున్నాడు అబ్బాయి సుమన్ శెట్టి. అది కదా గేమ్ అంటే. నిన్న ఎవరెవరైతే సుమన్ శెట్టిని నెగిటివ్ చేశారో వాళ్ళే వాళ్ళే ఆడారన్న అన్నట్టు అనిపించాడు. ఎవరు మన ఆశా ఫ్లోరాతో పోటీ పడి గెలిచాడు సుమన్ శెట్టి అన్న. ఆయనకు ఉన్న ఫ్యాట్ బాడీకి ఆయన అసలు ఆశా ఫ్లోరా గారు చాలా స్లిమ్గా ఉంటారు. ఆవిడ ముందు వెళ్తారేమో అనుకుంటే ఆవిడకన్నా చాలా ఫాస్ట్గా ఉరికాడు మన సుమన్ శెట్టి అన్న. ఆయనకున్న ఫ్యాట్ బాడీకి ఆయనకున్న ఆయన చూస్తే నాకు తేజ గుర్తొస్తున్నాడు అబ్బా. తేజ సేమ్ అలాగే ఉన్నారు. కాకపోతే తేజలో కొన్ని ఫన్నీ యాంగిల్స్ ఉంటాయి. తేజ కొన్ని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తేజ స్టెప్ ఉంటుంది కదా, ఫేవరెట్ స్టెప్ ఇలా డ్యాన్స్ చేయడం, దానికి కొంచెం ఫన్నీ యాంగిల్ ఉంటుంది. సుమన్ శెట్టి ఏమంటే కొంచెం తక్కువ కనిపిస్తున్నాడు, కొంచెం తక్కువ ఫుటేజ్ వస్తుంది సుమన్ శెట్టి, కానీ కంటెంట్ రావట్లేదు. సో కొంచెం తక్కువ ఉంది. చూద్దాం. నేనైతే ఈ వీకు ఎలిమినేషన్లో ఖచ్చితంగా సుమన్ శెట్టి అండ్ సంజన గల్రైన గారి మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను. వాళ్ళిద్దరే లాస్ట్గా ఉంటారేమో అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో మనకు తెలియదు. జస్ట్ నా ఫీలింగ్ చెప్పాను అంతే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మీరు కూడా. జలుబు పెట్టిందిరా బాబా. సో నామినేషన్ బట్టి ఈ విధంగా జరిగింది. ఫస్ట్ ఏమో సుమన్ శెట్టి ఆశా ఫ్లోరా ఆడారు. సుమన్ శెట్టి గెలుస్తాడు. సుమన్ శెట్టి ఏమో నామినేషన్ ప్రక్రియ చెప్పి
హౌస్ మేట్స్లో ఒకరికి హ్యామర్ ఇస్తాడు. అలాగే నెక్స్ట్ కూడా మన ఏం మర్చిపోతున్నాను ఇక్కడ బాబు, ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారికి అవుతుంది. నేను ఆల్రెడీ ఇమాన్యుయల్ అండ్ బర్నీ కంటిన్యూ ఎపిసోడ్ ఈరోజు కంటిన్యూ చేశారనమాట. ఇమాన్యుయల్ అండ్ బర్నీకి అయినప్పుడు 100% బర్నీ గెలుస్తాడు. ఎందుకంటే తనకున్న బాడీ స్ట్రక్చర్ కానీ, మనం అంటే బాడీని చూసి ఎవరిని అంచనా వేయలేము. స్పీడ్ మూమెంట్స్, కొంచెం ఫ్యాట్ అన్నలు కూడా స్పీడ్ మూమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇమాన్యుయల్ గెలిచుంటే ఇమాన్యుయల్ ఇక ఎలివేషన్ అక్కడికి వెళ్ళిపోద్ది, పీక్స్లోకి వెళ్ళిపోద్ది గెలిచుంటే. ఇన్ కేసు లక్ పరంగా లేకపోతే కొంచెం యాక్టివ్గా ఉండి గెలిచుంటే ఇమాన్యుయల్ మాత్రం అక్కడికి వెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు. ఇమాన్యుయల్ ఫస్ట్ వీక్లోనే అక్కడ కూర్చుంటాడు. కానీ అక్కడ బర్నీ గారు గెలుస్తారు. బర్నీ గారు గెలిచి హ్యామర్ హౌస్ మేట్స్ లోపలికి ఇస్తారు. అక్కడ బర్నీ గారు ఎవరిని నామినేట్ చేస్తారంటే సంజన గారినే. ప్రతి ఒక్కరూ ఎవరు మన దీంట్లో ప్రతి ఒక్కరూ సంజన గారినే నామినేట్ చేస్తారు. అటు టెనెంట్స్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి హ్యామర్ పట్టుకుని ప్రతి ఒక్కరు టెనెంట్స్ సంజన గారిని నామినేట్ చేయడం. సేమ్ పాయింట్స్, అదే పాయింట్స్ మీద ఆవిడనే నామినేట్ చేస్తున్నారు. ఇంకే మిగతా వాళ్ళు ఎవరు లేరా నామినేట్ చేయడానికి అంటే నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే ఆవిడ ఒక్కళ్ళే నామినేట్ చేస్తే మిగతా వాళ్ళందరూ సేఫ్ అవుతారు కదా అని. సేఫ్ అవుతారు అనుకుంటే ఒక్కళ్ళే అలా కంటిన్యూగా మనం సేఫ్ అవుతామని చెప్పేసి అదే ఒకే టాపిక్ మీద 10 సార్లు ఒక మనిషికి నామినేట్ చేయకూడదు కదా, వేరే దాన్ని చేయాలి. ఇక్కడ శ్రీజాని మెచ్చుకోవచ్చు. శ్రీజ అండ్ ప్రియా వచ్చారు, శ్రీజాకి ఇస్తారు. మన ఎవరు బర్నీ గారు శ్రీజాకి ఇస్తారు. బర్నీ గారు శ్రీజాకి ఇస్తే శ్రీజ ఏమో మీరు చెప్పిన పాయింట్స్ కరెక్టే, కాకపోతే నేను సంజన గారికి నామినేట్ చేయట్లేదు, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ నామినేషన్లో ఉన్నారు కదా, సో ఆవిడ నేను నామినేట్ చేయట్లేదు, నేను తనుజ గారు నామినేట్ చేస్తానంటారు. నాకు ఇక్కడ స్ట్రాటజీ యూజ్ చేస్తారేమో అనిపిస్తుంది. యూజ్ చేస్తే మాత్రం సూపర్, వాళ్ళు అనుకోకుండా ఆడినా సూపరే, కానీ యూజ్ చేసి ఇంకా సూపర్ ఉంటుంది స్ట్రాటజీ. హౌస్ మేట్స్ మాత్రం వానర్స్ అందరూ కలిపి స్ట్రాటజీ యూజ్ చేసి ఉంటే, స్ట్రాటజీ అనుకొని వీళ్ళు ఒకళ్ళు అనుకుని నామినేట్ చేస్తుంటే అందరూ నామినేట్ అయ్యారు కాబట్టి మంచి స్ట్రాటజీ అనుకోవచ్చు. ఇక్కడ శ్రీజ వచ్చి తనుజ గౌడని నామినేట్ చేస్తారు. ఈ తనుజ గౌడ మీద కూడా అందరూ వస్తారబ్బా నామినేషన్ పాయింట్ గురించి. తనుజ గౌడ శ్రీజ మాట్లాడుతుంటే మధ్యలో హరీష్ వస్తారు, పవన్ వస్తాడు, ఆ ప్రియ వస్తుంది, అందరూ మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ వానర్స్ వర్సెస్ తనుజ గౌడ అయిపోయింది. వానర్స్ వర్సెస్ తనుజ గౌడ, ఎందుకంటే కిచెన్ టాపిక్ వచ్చిందనమాట. కిచెన్లో వంట సరిగా వండలేదు, ఫ్రై ఒకటి వండమంటే ఒకటి వండారు, బంగాళదుంప ఫ్రై అడిగితే మీరు బంగాళదుంప కుర్మా ఇచ్చారు అనేసి ఏదో వచ్చారు పాయింట్స్ రైట్ చేస్తారు. అక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది. వాళ్ళు చూసుంటారు కాబట్టి నేను కంప్లీట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి మనం సింపుల్గా నీట్గా ఏ పాయింట్స్ ఉన్నాయో పాయింట్స్ గురించి మాట్లాడదాం, ఓకేనా. ఈ విధంగా హౌస్ మేట్స్ అందరూ టెనెంట్స్ అందరూ ఒక బర్నీ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లు ఉంటారు. ఓనర్స్ నుంచి డిమాండ్ పవన్ ఒక్కడే నామినేషన్లు ఉంటాడు. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్స్ ఆన్లో ఉన్నాయి, ఓటింగ్ అయిన ఆన్లో ఉన్నాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి హాట్స్టార్ డిస్నీ ఆన్ చేసి ఓట్లు వేసేయండి. సో ఇప్పుడు గుడ్డు గొడవ చూద్దాం. ఈ గుడ్డు గొడవ ఏంటో, అసలు ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, కావాలనే చేస్తున్నారు లేకపోతే కావాలని చేయట్లేదో అది కూడా మాట్లాడదాం. ఇక్కడ వంట స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఎగ్స్ ఉంటాయి, బాయిల్డ్ ఎగ్స్ స్టార్ట్ అవుతుంది. బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, తినాలి వీళ్ళు ఓనర్స్. తినే ప్రక్రియలో 4 ఉండాలి, 3 ఉన్నాయి. ప్రియ స్టార్ట్ చేసి స్టార్టింగ్ గుడ్డు పోయింది మన గుడ్డు పోయిందా అలా స్టార్టింగ్ మాత్రం చాలా ఫన్నీగా స్టార్ట్ అయింది. ఫన్నీగా స్టార్ట్ అయ్యి ఫైర్ అయిపోయారు ఒకసారి అందరూ. మొత్తం హౌస్ అంతా బ్లాస్ట్ అయిపోయినట్టు ఫైర్ అయిపోయారు. ఫన్నీ యాంగిల్ నుంచి ఫైర్ యాంగిల్ వరకు వెళ్ళిపోయారు. చూద్దాం అసలు ఎలా జరిగిందా. ఇక్కడ సంజన గారు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, సంజన గారు ఆవిడికి కంటెంట్ కావాలి, కంటెంట్ రావట్లేదు, గేమ్స్ లేవు. సో ఆవిడికి ఉన్న గేమ్స్ సరిగా ఆడరు. ఆల్రెడీ ఆవిడకి కిచెన్ ఇచ్చారు, అదే వంట ఇచ్చారు, కిచెన్ వర్క్ ఇచ్చారు, కిచెన్ వర్క్ చేయలేదు. ఒక 1 డేలో సంజన గారి నుంచి తనుజ గారికి షిఫ్ట్ అయిపోయింది. సో ఇక్కడ మైనస్ అయిపోయారు. ఈవిడ సంజన గల్రానా గారు
కావాలని కంటెంట్ కోసం రోజుకి ఒక టాపిక్ పెట్టుకుంటున్నారు. రోజుకొకటి. మొన్న చూస్తుంటే మొన్న హెయిర్ కండిషనరు, షాంపూ వీటి గురించి టాపిక్. ఆ రోజు కూడా మొత్తం ఫుటేజ్ మొత్తం సంజన గారిదే. ఈరోజు కూడా ఫుటేజ్ మొత్తం సంజన గారిదే. కంటెంట్ కోసం మాత్రమే చేస్తున్నారు ఈవిడ. ఎందుకంటే ఏదో ఒక విధంగా ఆవిడ కనిపించాలి, కంటెంట్ ఏదో ఒక విధంగా రావాలి. కానీ ఒక పాయింట్ వచ్చింది ఇందులోని. ఆవిడకి డెలివరీ అయిన పర్సన్ కదా, 5 months బేబీని వదిలి వచ్చింది కదా. సో ఆవిడకి కొంచెం ప్రోటీన్ ఎగ్స్ కావాలి ప్రోటీన్ కోసం. సో అందువల్ల తీసుకెళ్తున్నారు అని అందుకే చెప్పలేదని చెప్పేసి తనుజ గౌడ అంటారు. కరెక్టే, పాయింటే. ఆవిడకి ఎగ్స్ కావాలి, ప్రోటీన్ కోసం ఎగ్స్ కావాలన్నప్పుడు ఆవిడ తిన్న తర్వాత ఇప్పుడు హౌస్ మాన్స్ వచ్చి అడిగారు కదా. అడిగినప్పుడు అవును ఆవిడ ఇలా తీసుకున్నారు, నాకు చెప్పారు హెల్త్ ఇష్యూ అన్నారు, ఆవిడకి ప్రోటీన్ కావాలి ఈ టైంలో అని చెప్పేసి తీసుకున్నారు, నేను ఇంకేం అనలేదు పైన అని చెప్పేస్తుంటే హౌస్ మొత్తానికి ఇంపాక్ట్ కాకపోదును అని అనిపించింది నాకు. హౌస్ మొత్తానికి ఇంపాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎవ్వరూ చెప్పలేదు. ఇక్కడ మన బర్ని గారికి తెలుసు, తనుజ గారికి తెలుసు, రామురాథోడికి తెలుసు. రామురాథోడు బయటన బట్టలు ఉతుకుతుంటే చెప్తారు రామురాథోడికి, రాము గారు నేను ఒక ఎగ్ తిన్నాను, ఒక ఎగ్ తక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తారు. కొంచెం లాంగ్ ఉంటే చెప్తారు. రాము గారికి అర్థమైందో తెలీదు. ఆయన మంచి ఎండలో పాపం అనిపిస్తుంది రామురాథోని చూస్తే. మంచి ఎండలో నెట్ట మధ్యాహ్నం అంటాం కదా మనం, ఇంటి దగ్గరే చేసుకోము, ఎండ ఉంటే సాయంకాలం చేసుకోవచ్చు అనేసి. అలాంటిది ఆయన అంత సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా అసలు ఏం పట్టించుకోకుండా ఎండలో మంచి ఎండలో కూర్చొని ఎపిసోడ్లో ఎప్పుడు చూసినా సరే నాకు కూర్చొని బట్టలు ఉతుకునే ఉన్నాడు, అలా ఉతుకుతూనే ఉన్నాడు బట్టలు. బా నీ కష్టం పగొడు కూడా రాకూడదు భయ్యా. సో అక్కడ చెప్తుంది. వీళ్ళందరూ పాయింట్స్ చెప్పరు యాక్చువల్గా. హౌస్ మేట్స్ అడిగినప్పుడు, ఓనర్స్ అడిగినప్పుడు చెప్పకుండా ఆవిడని సేవ్ చేద్దామనో లేకపోతే చెప్పడం ఎందుకని చెప్పి ఆగుతారు. తర్వాత ఎప్పుడైతే ఓనర్స్ ఒక్కరు చేసిన మిస్టేక్కి టెనెంట్స్ ఎవ్వరు కూడా ఇంట్లో రావడానికి వీలు లేదు, పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాం, పర్మిషన్ ఎవరికీ లేదు, మీకు వాటర్ కావాలన్నా ఏం కావాలన్నా డిష్ వాష్ చేసుకోవాలన్నా బట్టలు ఉతుక్కోవాలన్నా అక్కడ బయటనే, అన్నీ బయటనే, అక్కడ ట్యాప్ ఉంది కదా అక్కడే మొత్తం అన్నీ అన్నారు. అప్పుడు అందరూ టెనెంట్స్ అందరూ బయటపడ్డారు. అప్పుడు చెప్పాడు రామురాథోడు, ఆవిడ తిన్నది నాకు చెప్పారు, మరి అది నిజమో కాదని తెలియదు అని మీకు చెప్పలేదు అని చెప్పి ఆవిడ అంటారు. రామురాథోడు అంటారు. రామురాథోడు అన్న తర్వాత వెంటనే సంజన గారిని అడుగుతారు, సంజన గల్రైన గారిని అడుగుతారు. అడిగిన వెంటనే నేను తినలేదు, సరదాగా చెప్పాను నేను రాము గారికి అని అంటారు సంజన గారు. ఇంకా ఆవిడ అలా స్ట్రాటజీ మీదే ఉంటారు. అలాగా నేను తినలేదు అని అంటారు. లాస్ట్కి పాపం ఆ బర్నీ గారు తనుజాని కూడా ఇరికించేస్తారు. సంజన గారు చెప్తారు కదా మొత్తం ఆవిడ ఫుటేజ్ కోసమే. ఇక్కడ సృష్టి వర్మ గారు ఒక మాట అన్నారు సంజన గారిని, అది నాకు కరెక్ట్ కాదనిపించింది. సిగ్గు లేదా మీకు అని అన్నారు. అక్కడ గుడ్డు కోసం అంత దానికోసం సిగ్గు లేదా అనే ఓడు రాకూడదు. మరి వీకెండ్లో నాగార్జున గారు అడుగుతారో చూద్దాం. సిగ్గు లేదా అన్న మాట మాత్రం అది 100% తప్పే. అసలు సిగ్గు లేదా అన్న మాట ఎందుకు వచ్చింది, అలాగ అనకూడదు. సో మరి ఆవిడ సృష్టి వర్మ గారు అన్నిసారు. సో చూద్దాం వీకెండ్లో ఏం జరుగుతుంది అనేది. ఈ గుడ్డు గొడవ హరీష్కి అండ్ బర్నీ గారికి జరిగింది. గుడ్డు గొడవ ఆ హౌస్ మేట్స్ అందరూ కలిసి మళ్ళీ సంజన గల్లాని మీద పడ్డారు గుడ్డు కోసం. తనుజ గౌడని ఏడిపించేశారు. ఆవిడ ఏడ్చేసింది గుడ్డు గొడవ. బాబో ఏందిరా స్వామి గుడ్డు గొడవ అనుకున్నాను. నేను లైవ్లో చూశాను నిన్న మధ్యాహ్నం 12:30 1:30కి లైవ్ ఆన్ చేస్తే నేను 1 hour పైన చూశాను. లైవ్ 1 hour 2 hours దగ్గర చూశాను. మొత్తం గుడ్డు గొడవే, గుడ్డు పురాణం తప్ప ఇంకేది లేదు ఎపిసోడ్లో. నిన్న గుడ్డు అరే పోయించిన గుడ్డురా, బంగారు బాతు గుడ్డు కాదురా. ఎందుకు నా గుడ్డు గురించి అంత గొడవ ఆడుకుంటారు స్వామి. అమ్మ బాబాయ్. ఇక్కడేమో హరీష్ ఏమో వెళ్ళి తనుజ గౌడ సంజన గారుల దగ్గరికి వెళ్ళి, మేడం మీరు తిన్న గుడ్డు నాది, నాకు 2 గుడ్లు ఒకటి పోయింది, సర్లే నేను ఫాస్టింగ్ ఉంటాను అని చెప్పి సింపతిగా వెళ్ళిపోతాడు. చెప్తారేమో అని చెప్పి ఆవిడ అప్పుడు చెప్పరు. ఇలా అక్కడ తనుజ గౌడ ఏడుస్తున్నది అప్పుడు చెప్పదు. ఆవిడ వీళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు గొడవాడుకుంటుంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు. క్లియర్గా తెలుస్తుంది ఫుటేజ్ కోసమే, కంటెంట్ కోసమే చేస్తున్నారు. ఆవిడకి అది తెలుసు, ఆవిడ ఎక్కడ కనిపెట్టట్లేదు, ఎక్కడ ఫుటేజ్ రావట్లేదు అని తెలుసు కాబట్టి కంటెంట్ కోసం ఆవిడ చేస్తున్నారు. వీళ్ళందరూ అది మర్చిపోయి వీళ్ళు గొడవ ఆడుకొని తన్నుకు చేస్తున్నారు ఆ గుడ్డు కోసం.
గుడ్డు పురాణం ఇలా జరిగిందనమాట. ఇంకా ఈ గుడ్డు పురాణం ఎలా అనిపించిందో మీరు చూడకపోతే ఒకసారి చూడండి. చాలా ఫన్నీగా స్టార్ట్ అయింది గుడ్డు పురాణం. చూడని వాళ్ళు చూసి ఎలా జరిగిందో ఏటో ఒకసారి మనకి కామెంట్ చేయండి మన వీడియోలో. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది కూడా చెప్పండి, దాన్ని సరి చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను.